హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. తమ్ముడు సినిమాను ఒక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పుకుంటూ వచ్చిరు మేకర్స్. అంటే హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటా ఉంటాడు సినిమా మొత్తం. సో హీరో నితిన్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా లేదా అని పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం మనని చంపేసిండు. సో తమ్ముడు సర్వైవల్ థ్రిల్లరే, కానీ ఆడియన్స్ కి అండ్ నాకు తెలిసి ఆడియన్స్ అయితే సర్వైవ్ గారు. నేను కూడా సర్వైవ్ కాలేదు. ఇప్పుడు మీరు చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. ఎస్, దిస్ ఈజ్ మై డెడ్ బాడీ. నమ్మబుద్ధి వేస్తలేదా? అయితే మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా తమ్ముడు సినిమా చూడండి, అప్పుడు మీకు కూడా హిట్ అవుతుంది. డెడ్ బాడీలు ఎట్లా మాట్లాడితేరా అని. తమ్ముడు సినిమాలో మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఓకే అయింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఏం చూసి ఓకే చేసిరి కదని. అసలు ఇది సెట్ మీదకి ఎట్లా వెళ్ళింది, తర్వాత ఫినిష్ ఎట్లయింది, ఫినిషే మన మీదకి ఎట్లా వచ్చింది. సరే, గేమ్ చేంజర్ అంటే వాళ్ళ కంట్రోల్లో లేదు, కానీ తమ్ముడు లాంటి ప్రాజెక్ట్ అసలు ఎట్లా ఓకే అయింది. షాకింగ్ మ్యాటర్. దానికి తోడు బడ్జెట్ కూడా ఉంది సినిమాకి. చాలా ఖర్చు పెట్టి తెలుస్తా ఉంటది మనకి సినిమా చూస్తున్నంత సేపు. సో ఎట్లా ఓకే అయింది, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్, బికాస్ ద మూవీ సో బ్యాడ్. నితిన్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్ ఇస్తూనే వస్తున్నారు. ఇంకా రాబిన్ హుడ్ ని మించిన సినిమా రాదనుకున్న టైంలో ఇమ్మీడియట్లీ మళ్ళీ నెక్స్ట్ సినిమాతో ప్రూవ్ చేసిండు నితిన్. రాబిన్ హుడ్ కి తాత లాంటి సినిమాని ఇచ్చిండు. అదే తమ్ముడు. ఇదేం తమ్ముడు నాకు తెలియదు, బట్ మనమైతే అవుటే, పక్కా అవుటే. అంటే రాబిన్ హుడ్ లాగా ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కి వెళ్లకుండా ప్యూర్ గా కథను పట్టుకునే పోదాము, ఇమోషన్ ని పట్టుకునే పోదాము, ఒక లోకేష్ కనకరాజ్ జోన్ లో థ్రిల్లర్ ఇద్దాము, అదే లెవెల్లో వచ్చిన అటెంప్ట్ ఇది. కానీ ఒక్కడంటే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ వర్క్ కాలేదు, ఒక మూమెంట్ వర్క్ కాలేదు, ఒక థ్రిల్ ఫీల్ అవ్వం మనము. ఈవెన్ సినిమా బ్యాక్ బోన్ అయిన ఇమోషన్ కూడా వర్క్ అవ్వదు. సో మొత్తం డ్రాగ్డ్ అనిపిస్తుంది సినిమా. ఇక అయిపోతలేదేందని అనిపిస్తుంటది అర్ధగంట నుంచి. సెకండ్ హాఫ్ లో మల్టిపుల్ ఫైట్స్ ఉంటాయి, మల్టిపుల్ సెట్ పీసెస్ ఉంటాయి, ప్రతిదీ క్లైమాక్స్ లానే ఉంటది. బట్ అయినా సినిమా నడుస్తూనే ఉంటది. మళ్ళా కొత్త లేయర్స్ ఏం యాడ్ కావు. అదే లైన్ సర్వైవ్ అవ్వడం నడుస్తూనే ఉంటది. అండ్ ఏ మూమెంట్ లో కూడా థ్రిల్ అనేది హిట్ అవ్వకపోవడం వల్ల, మనం ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అవ్వకపోవడం వల్ల చాలా అంటే చాలా డ్రాగ్ అవుతుంది. ఐ మీన్ అన్బేరబుల్ అండి. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇట్స్ అన్బేరబుల్. అండ్ దీనికి తోడు సినిమాలో ఒక 10-15 జెన్యూన్ WTF మూమెంట్లు ఉంటాయి. అవి రాగానే మనం ఇట్లా బిత్తరపోయి చూడాలి పక్కన వాళ్ళని. అరే, ఈజ్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని. బట్ ఎస్, అవుతుంది. అది మనం చూస్తున్నాం, పైసలు ఇచ్చి వచ్చి చూస్తున్నాం. సో కోర్ షేకింగ్ ముచ్చట్నే ఇది, అండ్ నాట్ ఇన్ ఎ గుడ్ వే. సో ఒక సైడ్ ఏమో దిల్ రాజు గారు ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిర్రు అన్నది షాక్. అండ్ ఇంకో సైడ్ నితిన్, పాపం ఆయన ఫ్లాప్లే పడుతున్నాయి. ప్రతి ఒక్కరు నితిన్ చాయిసెస్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఆయన కెరియర్ ని రీఎవాల్యుయేట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో మరి డైరెక్టర్ ఏమనుకుంటున్నా నాకు తెలియదు. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటది. లైక్ సినిమా మొత్తం హీరోనే ముందు నిలబడి ఫైట్ చేస్తా ఉంటాడు. సో సెకండ్ హాఫ్ లో ఒక క్రిటికల్ మూమెంట్ లో హీరో ఫైట్ చేస్తుంటాడు. ఈ ఫైట్ ఇంటర్ కట్ లో వర్షాబోల్లమ్మ ఇంటెన్స్ ఫైట్ చేస్తా ఉంటది. హీరోతో ఒక ఇమోషనల్ సీన్ ని ఇంటర్ కనెక్ట్ చేయడం ఒకటి ఉంది. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది, లేకపోతే ఏదైనా ఇమోషనల్ ఆర్క్ కోసం వాడతారు దాన్ని. అలాంటి జెక్స్ట పొజిషన్ వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ హీరో ఫైట్ చేస్తుంటే కట్టు పన్న వర్ష బొల్లమ్మ ఇంటెన్స్ ఫైట్ చేస్తా ఉంటది. మనం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని మెచ్చుకోవాలి. ఇక్కడ వర్ష బొల్లమ్మలో కూడా యాక్షన్ యాంగిల్ పట్టుకొచ్చారు. అండ్ ఆ యాక్షన్ మ్యాగ్నమ్ ఆపస్ ని హీరో నితిన్ ఫైట్ తో ఇంటర్ కట్ చేసారు. అంటే అర్థమైంది ఇక్కడ. మనం ఏం అర్థం చేసుకోవాలి? పాపం ఈ స్టేజ్ లో ఉన్నాడా నితిన్? ఈ స్టేజ్ కి వచ్చిందా నితిన్ కెరియర్? లైక్ డైరెక్టర్ నమ్ముతలేడా హీరోని? అంటే ఏంటి అర్థం? నాకు అర్థమైతే లేదు. వెరీ అన్ఫార్చునేట్ ఇది అయితే. అఫ్ కోర్స్ డైరెక్టర్ ఏదో జోన్ లో చేసి ఉండొచ్చు, వకీల్ సాబ్ హ్యాంగ్ ఓవర్ కావచ్చు. బట్ వకీల్ సాబ్ వేరే సినిమా, తమ్ముడు వేరే సినిమా. తమ్ముడు హీరో సినిమానే, తమ్ముడు ట్రెడిషనల్ టిపికల్ తెలుగు సినిమానే. సో ఈ కథలో ఆ మూమెంట్ కూసోదు, కానీ కూసోబెట్టిర్రు. అండ్ నితిన్ చూడాల్సి వస్తుంది విషయాలన్నీ, మనం కూడా చూడాల్సి వస్తుంది. సో ఏం చేయలేము ఇక. బట్ వేణు శ్రీరామ్ గారు అయితే దారుణం అంటే దారుణమైన దెబ్బేసిరు. ఒకవేళ ఇదే కథ ఐకాన్ కథ అయి ఉంటే మాత్రం అల్లు అర్జున్ సేఫ్ అయ్యండి అని చెప్పాలి. బట్ ఏదేమైనా మనం అయితే బలైనాం ఆడియన్స్, అదైతే ఫిక్స్. తమ్ముడు అయితే కష్టం అండి, ఇంకా ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇది అర్థం కావాలంటే మీరు సినిమా చూడాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఇంకా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే ఖర్చు పెట్టిరు సినిమాకి, బాగానే ఖర్చు పెట్టిరు, తెలుస్తుంది స్క్రీన్ పైన. అయినప్పటికీ కూడా టెక్నికల్ విషయాలు ఏమంతా మనం ఇంప్రెస్ చేయవు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఒక్కటి ఓకే అక్కడక్కడ, బట్ సీన్ లో ఏం లేకపోవడం వల్ల మ్యూజిక్ ఇంపాక్ట్ కూడా తెలియదు. అండ్ ఒక పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ కూడా సౌండ్ ఎక్కువ పెరిగిపోతుంది, హెడ్ ఎక్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఐ మీన్ ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, కానీ అది ఒక విచిత్రమైన జోన్ లో చేస్తూ ఉంటారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ ఇదంతా. సో సినిమా లాగానే అది ఒక డెడ్ జోన్ లో ఉంటుంది యాక్టింగ్ మొత్తం. మళ్ళీ అట్లనే జెన్యూన్ WTF మూమెంట్లు కూడా పడుతుంటాయి, అర్థం కాదు మనకి ఏమైతుందని. అండ్ ప్యూర్ క్రింజ్ మూమెంట్లు కూడా ఉంటాయి కొన్ని. సో ఇది ఒక విచిత్రమైన కాక్టైల్ అనమాట. సో వర్ష బొల్లమ్మకి ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ ఉంటది, అండ్ పీక్ యాక్టింగ్ ఆవిడది. అండ్ ఆవిడనే పీక్ అంటే సప్తమి గౌడ క్యారెక్టర్ ఉంటది. ఇంకా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ పీక్. సినిమాలో సమ్ ఆఫ్ ద క్రింజియెస్ట్ లైన్స్ ఆవిడకే ఉన్నాయి, అండ్ దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ నితిన్ గారు పాపం స్లీప్ వాకింగ్ చేస్తూ ఉంటారు సినిమా మొత్తం. ఆయన తప్పు కాదు, ఇంకా అది ఎవరు తప్పు వాళ్ళే చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. మనమే కదా ఆడియన్స్, మన తప్పే. సో ప్రతిదీ మన తప్పే. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ప్రవృత్తి చూస్తే అదే అనిపిస్తుంది, ఆడియన్స్ తప్పే. సో బ్లేమ్ మనమే తీసుకుందాం. అండ్ ఇంకా విలన్లు ఉంటారు అబ్బా, ముఖ్యంగా ఇద్దరు ఉంటారు. ఒకడు విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాడు, ఇంకోటి ఏదో డాన్స్ చేస్తూ ఉంటాడు. ఏదో విచిత్రమైన సెటప్లు ఉంటాయి ఒక్కోనికి. ఆ మెయిన్ విలన్ గానికి ఏదో సౌండ్ ఏదో ఉంటది, ఎందుకు ఉంటది ఏం అర్థం కాదు. అద్దంలో ఉంటాడు ఆడు, సౌండ్ అంటారు.
ఐ మీన్ అబ్జర్డ్ థింగ్స్. అగైన్ షాక్ అయి చూడాల్సిందే, మనం బిత్తరపోయి చూడాల్సిందే. ఈజ్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని? బట్ ఎస్, అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. తమ్ముడు 2025 ఈజ్ అ రియాలిటీ. అండ్ ఆ రియాలిటీని మనలాంటి వాళ్ళు సర్వైవ్ కాలేకపోయినరు. సో చచ్చిపోయినాం. అగైన్ డెడ్ బాడీలే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఏ మాటకు ఆ మాట బాటం లైన్ ఏంటంటే, తమ్ముడు అనేది ఒక జెన్యూన్ ఎక్స్పీరియన్స్. ఇది చేపితే వర్ణిస్తే అర్థం కాదు. సో మీరు చేళ్ళ పట్టుకుంటారో కాళ్ళ పట్టుకుంటారో దేంతో పట్టుకుంటారో నాకు తెలియదు. తమ్ముడు 2025 అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, ఉంటది. అప్పుడు ఉంటది, మీకు అప్పుడు తెలుస్తుంది. నాకు ఆడ పక్కన 2 బొంగులు పదార్ బద్దలు వెయిటింగ్, మామూలు డబ్బులతో రెడీ ఉన్నారు. సో నేను వస్తా మరి. థ్యాంక్ యూ. చూడుర్రి, తమ్ముడు అయితే పక్కా చూడుర్రి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.